చాలా మంది భయపడుతున్నారు రీమేక్ చేస్తారు, ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్ కి. సో మీరు అది థర్డ్ సినిమా, ఇది నా లాస్ట్ రీమేక్ కూడా. ఓకే, అంటే నేను అదే క్వశ్చన్ అడిగి అనుకున్నా, ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేకపోతే? అంటే తెలియదండి, ఇఫ్ రియాలిటీ ఎక్సైట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే, మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి, ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి, అది మాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు మన సైడ్ ఆడియన్స్ కి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. గుడ్ గుడ్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్, యాక్చువల్ గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్ సీన్, బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది అమాయకంగా అలా ఉంటూ, ఈయనేమో సెటిల్డ్ గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్ లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్ కంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కదా చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నట్టువి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్ కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్ గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న, మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతాం. మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2. ఎప్పుడు దానికి కంటిన్యూషన్ ప్లానింగ్ లో ఉందండి, ప్లానింగ్ లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. రోహిత్ గారు మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్ లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్ గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్. సో బాబాయ్ అయితే బాగానే ఉంటారు. ఓకే. అండ్ ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ముందుగా లేదా? డైరెక్టర్ విజయ్. సో మీరు ఈ సినిమా అంటే రీమేక్ లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్ లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు క్లైమాక్స్ లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా, సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫస్ట్ మేము సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్ లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అంటే అది సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని చైల్డ్ ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్ అదే నేను సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్ లో ఒరిజినల్ లో ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము, చాలా బ్యూటిఫుల్ గా మార్చుకున్నాము. అది చాలా మంచి చేంజ్. ఫస్ట్ కూడా చాలా కిక్ ఫీల్ అయినాయి. ఫస్ట్ అంటే ఒక ఫ్రెండ్షిప్ తోనే మళ్ళీ బాండింగ్ తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్ తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్ తోనే ఫినిష్ చేయాలి సినిమా అనేది. శ్రీచరణ్ గారు, అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింట్ లేదంటే? లేదండి, నేను కథలో నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించిన కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిని మోర్ అండర్లైన్ చేయాలి, క్లైమాక్స్ కూడా ఫ్రెండ్షిప్ తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్ లో ఎమోషన్స్ వెళ్ళకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు, సెకండ్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ తో ఫినిష్ చేయాలి అనుకున్నాం కాబట్టి. శ్రీచరణ్ గారు సార్, అంటే సినిమా మొత్తం బీజిఎం అదిరిపోయింది, బట్ ముగ్గురికి సపరేట్ థీమ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంది కదా, ఎవరికి మ్యూజిక్ తోటాకి మీకు కొంచెం టఫ్ అనిపించింది? అలాగే అనిపించలేదు అంటే ముగ్గురికి సాలిడ్ గా ఇవ్వాలన్న థాట్. ఇలాంటి క్వశ్చన్ అడిగితే 3 సినిమాలు పోతాయి దానికి. 1, 2 కాదు, 3 సినిమాలు మిస్ చేసుకుంటారు దాన్ని. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? లేదు, కానీ ఉన్నట్టు చెప్పాలి. డెఫినెట్లీ ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కడ తక్కువ అవ్వకూడదు సౌండ్ పరంగా.
సో ఒక్కొక్కటి లేపుకుంటూ వెళ్ళాం ఇంకా థీమ్ బై థీమ్. సో ఎక్కడ తగ్గలేదు. అండ్ ఐ హోప్ ఐ రెసిప్రొకేటెడ్ బ్యాక్ ఆల్సో. అంటే కొత్తగా ట్రాక్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఇంతవరకు భైరవానికి ముందు వేరు, భైరవన్ తర్వాత వేరు, శ్రీచరణ్ పాదాల గారు బయట అవును. టాక్ నడుస్తుంది అదే. అవును అవును సో అవును. ఏంటి ఏమంటారు? అంటే ఇప్పుడు దాకా కొంచెం సైలెంట్ గా ఉండి ఇప్పుడు విజృంభించారు అనుకోవచ్చా? అంతే కదా. అంటే ఇది ఫస్ట్ అంటే నేను చేసిన మూవీస్ అలా ఎక్కువ ఏం దాకా కొట్టారన్నా? ఆ? ఏం దాకా కొట్టారు? మైలో అంతే. మెయిన్లీ దిస్ మై ఫస్ట్ కమర్షియల్. ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, కానీ చేసిన ఫిల్మ్స్ అన్ని కొంచెం కొంచెం సటల్ గా ఉన్నాయి రిలేటివ్లీ. నాకు ఇలాంటివి ఇష్టం. అండ్ థ్యాంక్ యూ. రాధామోహన్ గారు సార్, ముగ్గురు హీరోలతో చేసి హిట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం 5 హీరోలు చేయాలనిపిస్తుంది. ఇంకా పెద్ద హిట్ కొట్టచ్చు. సార్ ప్లీజ్ మళ్ళీ నన్ను మాత్రం పిలవచ్చు సార్ దయచేసి. విజయ్ తోటి నెక్స్ట్ ఇప్పుడు హ్యాట్రిక్ అన్నారు సార్ అంటే చేద్దాం, ముగ్గురు హీరోలు. ఐదో సినిమాకి 5 హీరోలు. అది చేద్దాం, కానీ మళ్ళీ ఇలాగైనా టైం బాగుంటే 3 months అలా పెట్టదు సార్. 5 కదా, ఎంతమంది చేద్దాం, కానీ నాకు 3 months అంతే. 5 నెలలే ఉంది, ముగ్గురికి 3 నెలలు ఇచ్చారు కదా, 5 నెలలే ఉంది. బట్ అంతేనా? ఐ మీన్ కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్, సబ్జెక్ట్ డిమాండ్స్ సమ్ ఆర్టిస్టులు ముగ్గురు కావాలి, ముగ్గురు ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్. సో ముగ్గురు ఈక్వల్ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి. సో మాకు ముగ్గురు హీరోలు దొరికారు. సో బట్ వీ డెంట్ ఫీల్ ఎనీథింగ్. వీళ్ళు ముగ్గురు దే వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. సో అంతా బాగా జరిగింది. సో మనం యాక్చువల్లీ సబ్జెక్టు రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్ చేస్తాం. నేను ముగ్గురు హీరోలతో సినిమా చేయాలని బయలుదేరలేదు, ఒక సబ్జెక్ట్ తీసుకుని దానికి కావాల్సినది చేసాం అనమాట. అది అయితే 80 days లో పూర్తి చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. ఒక హీరోతో సినిమా చేయడం వాళ్ళ కోసం చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్లీ మేము పండగకి జనవరి రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్ మేము September 9th స్టార్ట్ చేసాం షూటింగ్. సో జనవరిలో రిలీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, డే అండ్ నైట్, ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవన్నీ చేసి తయారు చేసాం. ఓకే, కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తర్వాత 3 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ 4వ సినిమా ఎందుకని మేము ఆగామన్నమాట. అదర్వైజ్ మా ప్లాన్ వాజ్ టు కమ్ ఫర్ పొంగల్. సో దానివల్ల మేము 81 days డే అండ్ నైట్, సండేస్, హాలిడేస్ ఎవ్రీడే చేసాం. Congrats. రోహిత్ గారు, మీ పెద్ద